సరే ఎలా చూస్తారు? రీసెంట్‌గా సత్తెనపల్లి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కమ్మవారిని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. కమ్మవారు వేరే పార్టీలు ఉంటే చంద్రబాబు నాయుడు నచ్చదు, కమ్మ వాళ్ళంతా కూడా టీడీపీకి ఉడిగం చేస్తేనే ఆయన నచ్చుతుందని చెప్పేసి అయితే ఆయన మాట్లాడుతున్నాడు. ఎట్లా చూస్తారు ఒక కమ్మవారిగా మీరు కూడా? ఈ రాష్ట్రంలో విధ్వంసం, ఆయన పదవి వెళ్ళిపోయాడు, ఆయన పదవి దిగిపోయాడు. ఇంకా నేను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అనుకున్నాడేమో నాకు తెలియదు. ఏదో రకంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విధ్వంసాన్ని సృష్టించి భవిష్యత్తులో ఈ 4 ఏళ్లలో ఇది బయట నుంచి పెట్టుబడులు రాకోకుండా ఈ రాష్ట్రాన్ని చేయాలని, పతనం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ కులాలు మతలాలు రెచ్చగొట్టి నువ్వు ఓదార్పు యాత్రకైతే ఎల్లు, తప్పులేదు, దాన్ని మేమేమో కాదనం కదా. అక్కడ ఓదార్పు యాత్రలో నువ్వు కులం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ముఖ్యంగా మా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అతనికి. అంటే మీ కులం పైన ప్రేమతోనే కదా మాట్లాడాడు. మీ కులంలో ఉన్న నాయకులందరినీ కూడా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులు పెడుతున్నాడు, అక్రమ కేసులు పెడుతున్నాడు. వల్లంనేని వంశీని కావచ్చు, కొడాలని నానిని కావచ్చు, తలసల రఘురాం, ఇట్లా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నాడు ఆయన. మరి మా కులం మీద నువ్వు ప్రేమ అనుకుంటే నువ్వు 5 సంవత్సరాల్లో మరి ఏనాడు కూడా మరి ఈ రాష్ట్రంలో 60 ఏళ్లలో ముగ్గురు మంత్రులు ఉండేవారు. ఉభయ కృష్ణా గుంటూరు నుంచి, అలాగే అనంతపురం నుంచి. నువ్వు ముగ్గురు మంత్రులు ఇచ్చింది ఒక మంత్రి ఇచ్చి ఆ మంత్రికి 2 సంవత్సరాలు తీసేసి ఆ 2 సంవత్సరాలు ఇచ్చిన 2 సంవత్సరాలు కూడా నీకు చేతనైన అన్నీ కూడా నిండు సభలో మరి చంద్రబాబు గారిని అవమానించి అవన్నీ కూడా నువ్వు దాని బెనిఫిట్ పొంది అతనికి మంత్రి పదవి ఇచ్చావు. తర్వాత ఎప్పుడు ఇవ్వలేదు కదా, అతనికి తర్వాత తీసావు కదా మంత్రి పదవి నుంచి. నువ్వు చేసే ప్రతి చర్యలు కూడా కమ్మ కులం ద్వేషంగా చేసావు 5 సంవత్సరాల పరిపాలన. లేకపోతే నీకు కూడా ఏమైనా వేసావు పర్సంటేజ్ ఓట్లు. అతను ఇంకో మాట ఏమంటున్నాడంటే కమ్మ కులం వాళ్ళు టీడీపీకి సొత్తా అంటున్నారు. టీడీపీ సొత్తు కాదు, అన్ని పార్టీల్లో ఉంటారు, అన్ని పార్టీలు వేసుకుంటారు. అది రాజకీయంగా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే చర్య. అది దాన్ని మనం ఎవరు నియంత్రించలేము. ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు వేస్తారు. నేను వేసినట్టుగా నా భార్య పిల్లలు వేయాలని ఏం లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అందుకని అవన్నీ అతను ఏంటంటే ప్రొవోక్ చేయడానికి, ప్రజలు ప్రొవోక్ చేసి ఏదో రకంగా అదర్ సృష్టించి మన తెనాలు అయితే తెనాల్లో చేశాడు, అట్టకి రెంటపాలు అయితే రెంటపాలు, రేపొద్దున ఇంకో చోటికి ఇదే రకంగా చేస్తాడు. అందుకని ప్రభుత్వం కూడా తీవ్రమైన చర్య చేయాలి. కొద్దిగా మెతకబోయి కల్పిస్తారేమో అని అనిపిస్తుంది నాకు. ఇటు కాదు, తీవ్రమైన చర్య తీసుకుంటేనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ బాగుంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న దాంట్లో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వం భగ్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మా తరఫున, మా సంఘం తరఫున కూడా నేను కోరుకుంటున్నాం. ఏంటి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి అలా కమ్మవారి పైన ప్రేమగా మాట్లాడడం వెనక ఏం కారణం ఉందనుకున్నారు? మీరేమనుకున్నారు? ప్రత్యేకమైన కారణం ఏమి లేదు. ఏంటంటే రేపు కొద్దిగా ఏదో అతనికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కమ్మవారు బాబు గారి ఏళ్ళ కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారనేది అతనికి ఒక పేల రోజు ఉంది అతనికి మనసులో అభిప్రాయం. దాన్ని రెచ్చగొడితే అతను బెనిఫిట్ వస్తుందని. దాన్ని రెచ్చగొడితే నీకు బెనిఫిట్ రాదు. నువ్వు 5 సంవత్సరాలు మా ఏళ్ళ ద్వేషంతో ఉన్నావే, అది మా నరాలు జీర్ణించిపోయింది. ఎప్పుడు కూడా నీకు ఓటు వేయం, భవిష్యత్తులో కాదు ఇంకెప్పుడు కూడా. నువ్వు చేసినటువంటి పనులకి ఏబీ వెంకటేశ్వరరావు 5 సంవత్సరాలు పదవిలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, మరి నిజాయితీపరుడు, ఆయన 5 సంవత్సరాలు చివరిలో ఉండి ఒకరోజు సర్వీస్లో ఉంచి రిటైర్ చేసావే. అట్లాగే మరి నిమ్మటిగడ్డ రమేష్ కుమార్ని కూడా మరి నానా ఇబ్బందులు పెట్టి ఇవన్నీ మేము ఎట్లా మర్చిపోతాం? నువ్వు ఊరికే ఇవాళ జోగ పడితే గిచ్చి అది సాధ్యపడదు. అది అంతా నువ్వేదో బెనిఫిట్ పొందడానికి చేస్తున్నావు. కానీ మా మీద నిజమైన అభిప్రాయం ఉంటే ఆ రోజు ఏం చేసావు? 30 మంది డిఎస్పీలు ఇద్దరుంటే నువ్వు 30 మంది డిఎస్పీలని ప్రమోట్ చేశారని చెప్పావు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. కేంద్రం కూడా ఆ ఇన్ఫర్మేషన్ని నమ్మింది. దీంట్లో కూడా కొంత మెతక వైఖరి ఉంది. కేంద్రం కూడా ఆ రోజున మరి సానుకూలంగా ఉండటం వల్ల చాలా తప్పులు జరిగినాయి. 5 సంవత్సరాలు అమరావతిని, పోలవరాన్ని భ్రష్టు పట్టించాడు. అమరావతి, పోలవరం మనకు 2 కళ్ళు లాంటి 2 కళ్ళని నాశనం చేసావు నువ్వు. జూన్లో 2019 జూన్లో నువ్వు పారిస్తా అన్నావు. ఏది నీళ్లు, పోలవరం నీళ్లు. మరి ఇప్పటికి 5 ఏళ్ళు అయింది, ఏం పారిచ్చా చెప్పు? అందుకని నువ్వు అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయకోకుండా నీ వ్యక్తిగతంగా నీ స్వార్థంతో బెనిఫిట్ పొందడానికి చేసావు. ప్రతి చర్యలో కూడా నీ స్వార్థం ఉంది. అందుకని రాష్ట్రంలో ప్రజలంతా తిరస్కరించారు. 11 175 అంటే 11 అంకెతో సరిపెట్టారు. సార్ మీ పేరండి? నా పేరు రామకృష్ణ అండి. మొత్తం వరకు కేజీఎఫ్ అండి. మీరు? కేజీఎఫ్ ఉంది, కేఎస్ఎస్ రెండిట్లోనూ సభ్యులు. గ్లోబల్ ఫెడరేషన్ నుండి వచ్చారు. ఏంటి సరే, అసలు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో కమ్మవారి పైన మాట్లాడిన మాటలు ప్రజెంట్ చర్చనీయాంశమైంది. ఎందుకంటే కమ్మవారి పైన చంద్రబాబు కక్ష కట్టారు. తెలుగుదేశంలో ఉంటే ఏమన్నాడు, కానీ వేరే పార్టీలో ఉంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే వైసీపీలో ఉన్న కమ్మవారి పైన అక్రమ కేసులు పెడుతున్నాడు అని చెప్పి అయితే కొంతమంది నాయకుల పేర్లు కూడా చదవడం జరిగింది. దేనివైన అవినాష్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాల నాని కావచ్చు, వీళ్ళని టార్గెట్ చేసి చంద్రబాబు కేసులు పెడుతున్నాడు అని చెప్పి ఒక కమ్మవారిగా మీరేమంటారు? ఎక్కడైనా తప్పు జరిగిన వాళ్ళ మీద మాత్రమే కేసులు పెట్టారు. అబ్బాయి చౌదరి మీద కేసులు పెట్టలేదే. మిగతా ఇంకా చిన్న నాయకులు ఉన్నారు కొన్ని చోట్ల, మండల స్థాయి నాయకులు, ఎమ్మెల్యే స్థాయి కాకపోయినా వాళ్ళ మీద ఎవరి మీద కేసులు లేవే. ఎవరైతే తప్పులు చేశారనుకుంటున్నారో వాళ్ళ మీద కేసులు పెడతాం జరిగింది.
ఇప్పుడు వచ్చిన తర్వాత మంత్రి పదవి లేకుండా ఉన్న సందర్భం చూపించండి. నీకు నిజంగా ప్రేమ ఉంటే తీసుకోవచ్చు. ఇవాళ కమ్మవారిది లేకపోతే సపోర్ట్ లేకపోతే రేపొద్దున రాలేమేమో అని ఇప్పుడు ముందల నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడేమో నేను అనుకుంటున్నానండి. కమ్మవారి గురించి ఇప్పుడు ప్రేమగా మాట్లాడుతున్నాడు మీరు అంటున్నారు. గతంలో ఏమైనా ఇబ్బందులు పెట్టాడా? 5 సంవత్సరాలు మమ్మల్ని హ్యూమిలేట్ చేశాడు కదా, అవమానకరంగా చూశాడు కదా. మిగతా కులస్తులు అందరి దగ్గర కూడా మమ్మల్ని తక్కువ చేసి చూశారు కదా. దాన్ని మిగతా కులస్తులు అందరూ కూడా ఇది తప్పు అని తెలుసుకొని మాకు సపోర్ట్ చేశారని మేము అనుకుంటున్నాం. అది మా మీద ఎంతో కొంత ప్రేమ వలకపోస్తున్నారు ఇవాళ మిగతా కులస్తులు. వీళ్ళంత దుర్మార్గులు కాదు, మమ్మల్ని దుర్మార్గులుగా ఆయన ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేశాడు. అది కాదు అనేది మిగతా జనం రుజువు చేశారు. ఏం చెప్తారు ఫైనల్గా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అండి, ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా చెప్తున్నామండి, ఏ రోజున సుదీర్ఘకాలం రాజకీయాలు చేయదలుచుకుంటే ఏ కులం మీద ఏ మతం మీద ద్వేషాన్ని మానుకుంటే నీకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే నీకు భవిష్యత్తు ఉండదు.